టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఫైనల్కు చేరుకుంది. వాంఖడేలో జరిగిన మ్యాచ్లో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఇండియా విజయం సాధించింది. హై స్కోరింగ్ థ్రిల్లర్గా సాగిన పోరులో రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. అయితే చివర్లో మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరికి టీమిండియాను విక్టరీ వరించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన మెన్ బ్లూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా ఓపెనర్ సంజు శాంసన్ అద్భుతమైన ఆటను కంటిన్యూ చేశాడు. అభిషేక్ శర్మ మరోసారి తొందరగానే అవుట్ అయిన ఆ ప్రభావం స్కోర్ బోర్డుపై పడకుండా ఫోర్లు సిక్స్లతో చెలరేగాడు. సంజు శాంసన్ కు ఇషాన్ కిషన్ తోడవడంతో ఈ ఇద్దరు మరింత రెచ్చిపోయారు. ఇదే దూకుడుతో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సంజు శాంసన్. ఓవరాల్ గా సంజు శాంసన్ 89 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 39 పరుగులు చేశాడు. అటు దూబే కూడా రెచ్చిపోయి ఆడాడు. 25 బంతుల్లోనే 43 పరుగులు చేసి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. ఇండియా టాప్ ఆర్డర్ వీర బాదుడుతో 20 ఓవర్లలో టీమ్ స్కోర్ 253 పరుగులకు చేరింది. అనంతరం టార్గెట్ ఛేదించేందుకు దిగిన ఇంగ్లాండ్ కూడా ఎక్కడా తగ్గలేదు. యంగ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ టీమిండియాకు చుక్కలు చూపించాడు. 45 బంతుల్లోనే 105 పరుగులు చేసి ఇంగ్లాండ్ను గెలిపించినంత పనిచేశాడు. అయితే చివర్లో బుమ్రా, హార్దిక్ పాండ్యా, యార్కర్లు స్లో బాల్స్తో తెలివిగా బౌలింగ్ చేయడంతో ఇండియా గెలుపు సాధ్యమైంది. ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది సూర్యకుమార్ సేన. ఇక న్యూజిలాండ్, ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ ఈ నెల 8న అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో జరగనుంది.